ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా టమాటా ఎగ్ కర్రీ వండుతున్నాం. ఫస్ట్ టైం వండుతున్నా అనేసి ఒక వీడియో తీసుకున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్, మిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని జర మంచిగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలా కలుపుకోండి ఫ్రెండ్స్, మరీ మాడిపోతే కర్రీ బాగుండదు. ఆ తర్వాత కొంచెం మనం టమాటోస్ కట్ చేసి పక్కకు పెట్టుకునేది అలా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత అది మంచిగా కలుపుకోండి, మళ్ళీ మాడిపోతాయి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇక దాంట్లోకి ఎగ్స్ కావాలి కదా, ఆమ్లెట్. జర పక్కకు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 ఎగ్లు కొట్టుపోసుకోండి ఫ్రెండ్స్. కూర మాడిపోతుందని ఒకసారి మిక్స్ చేసిన ఫ్రెండ్స్ కర్రీని. ఇక ఆ తర్వాత దీన్ని మెల్లంగా ఆయిల్ పోసి 2 ఎగ్స్ కొట్టిపోసి తీద్దామని ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్, కానీ అది వస్తలేదు. ఏం వేయాలి, ఎట్లనో అట్లా తీసిన ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, అది వస్తలేదు. తీసిన మళ్ళీ కూర మాడిపోతుందని దాన్ని కొంచెం మిక్స్ చేసుకున్నాం. మాడిపోతే బాగున్నది కదా కర్రీ, మళ్ళీ అనేసి కొంచెం మిక్స్ చేసుకున్నా. ఆ తర్వాత ఎగ్స్ని అందులో మిక్స్ చేసినాం. మంచిగా ఎగ్స్ కొంచెం మంచిగా కలుపుకొని దాంట్లో మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మిక్స్ అయింది టమాటోస్తోని ఎగ్స్. మిక్స్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసిన ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ అవుతుంది అది. చూసుకోండి ఫ్రెండ్స్, మరి కింద పడతాయి అసలు టమాటాలు. ఆ తర్వాత మా చెల్లి వచ్చి దోశల పైన పెట్టి దోశలు పోతుంది ఫ్రెండ్స్. ఆ దోశ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఇక అట్లా పోతుంది, ఇట్లా దింపుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎట్లనో ఓవర్ యాక్టింగ్ వచ్చి పోతుంది. అది ఫ్లాప్ అయింది ఫ్రెండ్స్. ఆ ఫ్లాప్ అయింది కూడా వదిలేయకుండా తింటుంది. మళ్ళీ నా కూర మాడిపోతుంది అనేసి మళ్ళీ కూరని కలుపుకున్నా ఫ్రెండ్స్. చూడండి అది ఎట్లా చేసిందో అంత గలీజ్గా. కూరని కలుపుకున్న ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ మాడిపోతే మా అమ్మ వేసుకుంటుంది మళ్ళీ. ఇక మా చెల్లె నేను బాగా కష్టపడుతున్నా అనేసి ఒక సాల్ట్ చిప్స్ తెచ్చింది ఫ్రెండ్స్. అది కొంచెం 5 నిమిషాలు పక్కకుండా తినుకుంటూ ఊకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక మళ్ళీ నేను తింటుంటే నా సోపతికి మా తమ్ముడు వచ్చిండు. మా తమ్ముడు తాక నాకు ఒకటి ఇవ్వు అంటే ఒకటి అట్లా నోట్లో పెట్టిన ఫ్రెండ్స్. మా తమ్మునికి పోయిండాడు. ఆ తర్వాత దోశను కొంచెం నా కర్రీని మిక్స్ చేసుకొని తిన్నా ఫ్రెండ్స్. నా కర్రీ అయితే బాగానే ఉంది, దోశని అయితే ఫ్లాప్. ఇవి చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది కర్రీ. హోగయా అయిపోయింది, సక్సెస్ఫుల్లీ కర్రీ కంప్లీటెడ్. ఇక బతికుంటే రేపు పొద్దున కలుసుకుందాం ఫ్రెండ్స్. సరేనా, బాయ్.